ఇవాళ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే 30 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ లో మనం సక్సెస్ఫుల్ గా అయితే 30 డేస్ అయితే కంప్లీట్ చేసాం. ఏం లేదు మాము, పొద్దున్నే లేచేసరికి అయితే మనం అయితే కొంచెం లేట్ అయింది అనమాట. ఇంకా పొద్దున్నే లేచి నా ఓట్ మీల్ అయితే తీసుకున్నా ఈ రోజు అయితే. ఇంకా ఫ్రెండ్ కాల్ చేసి మళ్ళీ ఎత్తిపోతలు అయితే వెళ్దామన్నారు. మా కాడ ఉంది మాత్రం ఒకే ఒక బండి. ఇంకేం చేస్తుంది చెప్పు, ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ఇంకా ఎత్తిపోతలకి అయితే వచ్చేసా. ఇంకా అలా ఇంటికి వెళ్తుంటే మా కజిన్ వాళ్ళ రిలేటివ్స్ తోట అయితే ఉందన్నమాట. మా కాడ కవర్ లేదు కాబట్టి ఇంకా జాకెట్ తో అయితే మేనేజ్ చేసేసాం. చాలా అంటే చాలా బాగుంది తోట అయితే. ఇంక ఇంటికి వచ్చేసి నా సెకండ్ మీల్ అయితే తీసుకున్నా. ఇందాక చెప్పాం కదా ఫ్రూట్స్ అనేసి, ఇంకా ఫ్రూట్స్ తో అయితే మేనేజ్ చేస్తా. ఇంకా క్రియేటిన్ తీసుకున్నా. ఇంకా క్రియేటిన్ తీసుకుని ఇంకా జిమ్ కి అయితే స్టార్ట్ అయ్యా. ఈ 30 డేస్ లో అయితే నేను చాలా అంటే చాలా నేర్చుకున్నా. ఎంత అంటే ఒకప్పుడు నేను చాలా అంటే చాలా లేజీగా ఉండే, మమ్మీ ఎప్పుడు కుక్ చేస్తా ఉండేసి. ఇప్పుడు నేను చాలా అంటే చాలా నేర్చుకున్నా, కుక్ చేయడం నేర్చుకున్నా. ఇప్పుడైతే వాషింగ్ నేనే చేసుకుంటున్నా. ఎందుకంటే కేవలం జిమ్ కి రావటం వల్లే ఇదంతా. నాకు తెలిసి నేను వీక్ వచ్చేసరికి 3-4 టైమ్స్ బయట తింటుండే, ఇంట్లో అసలు తినలేదు. కానీ ఈ 30 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ లో నాకు చాలా, ఈ జర్నీ నాకు చాలానే నేర్పింది. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మామూలు ఇక 30 డేస్ లో నాకు చాలా అంటే చాలా బాగా ఎడిటింగ్ అయితే కొంచెం అయితే నేర్చుకున్నాను. నేను ఫస్ట్ లో వాయిస్ ఓవర్ వేయటం చాలా అంటే చాలా ఫేర్ అయ్యామని, కానీ ఈ 30 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ లో వాయిస్ ఓవర్ వేయటం కొంచెం నాకైతే ప్రాపర్ గా అయితే వచ్చింది. స్టూడియోలో కలుసుకుందాం. బై మాము.